దేవుని వాక్యం చదువుకుందామండి. దేవుని వాక్యం చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రార్థించును. ఈ మాటలన్నీ, ఏ ఆజ్ఞలన్నింటినీ నీవు వింటే నీకు ఆశీర్వాదం వస్తుందని. దేవుని వాక్యము ప్రకారము నడుస్తే దీవెన ఉంటుందా? దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే దీవెనలు ఉంటాయి. మాట్లాడండి ఒకసారి. హలో అందరు ఇక్కడ చూడండి. హలో అందరు ఇక్కడ చూడండి. దేవుని వాక్య ప్రకారము నడుచుకుంటే దీవెనలు వస్తాయా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటే దీవెనలు వస్తాయి? చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని వాక్య ప్రకారము జీవించిన వారికి దేవుని యొక్క దీవెనలు వస్తాయి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుని యొక్క దీవెనలు మన దగ్గరికి రావు. ఇది మన మనసులో మనం పెట్టుకోవాలి, మన హృదయంలో ఈ మాట పెట్టుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, ప్రియులారా, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తమగును, నీకు లభిస్తాయి. ఏమి దీవెనలు ఉన్నాయనేది ప్రతి వారు ఈ యొక్క 28వ అధ్యాయము కంఠస్థం చేయాలి. హల్లెలూయా. మీరు ఈ 28వ అధ్యాయము కంఠస్థం చేయండి. రేపు వారిని ఎవరైనా ఒకరిని అడుగుతాను, ఎవరిని అడుగుతానో తెలియదు. ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోండి, మీరు కంఠస్థం చేయండి. దేవుని మాటలు వింటే ఎలాగ దీవెనలు వస్తాయో, దేవుని మాట వినకపోతే ఎలాంటి శాపం వస్తుందో, ఎలాగ శిక్షించబడతామో, ఎలాగ కీడు వస్తుందో, ఎలాగ నష్టము జరుగుతుందో ఈ వాక్యం ఈ అధ్యాయంలో ఉంది ప్రియులారా. అందుకని ప్రతి వారు ఈ అధ్యాయమును కంఠస్థము చేయండి. ఈ అధ్యాయంలో కంఠస్థము చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధ్యాయం మీరు నేర్చుకోండి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచే వారికి దేవుని దీవెనలు రావు. దేవుని పరిశుద్ధ గ్రంథానికి అవిధేయులుగా తిరిగే వారికి దేవుని యొక్క ఆశీర్వాదములు రావు. మీరైనా నేనైనా నాకు కూడా రావు. మీకు చెప్పి నేను చేయలేదనుకో, మీకు టయానికి రాండి అని నేను చెప్పి నేను టయానికి రాకపోతే నేను మాత్రం అలాగే చేయను. మీకంటే ముందే ఉంటుంది నేను రాదు. నేను ముందే ఉంటాను. నేను ఈరోజు మీరందరూ టిఫిన్ చేసినారు, నేను టిఫిన్ చేయకుండా వచ్చింది, లేట్ అవుతుంది. ఆ పని ఉంది, మైక్ సిస్టమ్ సెట్ చేసుకోవాలని నేను టిఫిన్ చేయకుండా వచ్చాను. టిఫిన్ చేస్తాను, తిని వెళ్ళమంటే కూడా తినకుండా వచ్చాను. దేవుని మాటకు నీవు విధేయుడిగా అవుతే, బైబిల్ ప్రకారం నీవు జీవించడం అభ్యాసం చేసుకోగలిగితే
నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు, నీవు హెచ్చించబడతావు. చూడండి 4వ వచనం, 3వ వచనం చదవండి. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. చాలండి. నీ పట్టణములో దీవించబడతావంట, నీ గ్రామంలో నీవు గొప్పగా దీవించబడతావు, నీవు నీ పట్టణంలో నీవు గొప్పగా దీవించబడతావు. ఎప్పుడు దీవించబడింది? బైబిల్ అనుసరించి నడిచినప్పుడు, వాక్యానుసారముగా నీవు జీవించినప్పుడు, వాక్యం ప్రకారం నీవు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎక్కడ దీవించబడతావంట? నీవు పట్టణంలో దీవించబడతావు, నీ పొలంలో నీవు దీవించబడతావు, నీ గ్రామంలో నీవు దీవించబడతావు. అనేక సార్లు నీ గ్రామంలో నీ తల్లిదండ్రులను అవమానించిన వారిని నువ్వు చూసుంటావు, నీ అన్నదమ్ములు నీవు అవమానించిన వారిని చూసుంటావు, నిన్ను కూడా అవమానించిన వారిని నువ్వు చూసింటావు. అయితే నీవు నీ గ్రామంలో నీ పట్టణంలో నీవు గొప్పవాడు కావాలంటే నీవు దేవుని వాక్యం ప్రకారం జీవించడము అలవాటు చేసుకో ఈ రోజు నుండి. ఎందుకు? నీవు నీ గ్రామంలో నీ పట్టణంలో దీవించబడాలి. దీవించబడాలంటే నీవు వాక్యమును వెంబడించాలి, నీ వాక్యానుసారంగా బ్రతకాలి. నీ పట్టణంలో నీ గ్రామంలో నీవు దీవించబడడానికి దేవుడు పెట్టిన షరతుదే, దేవుడిచ్చిన ఆజ్ఞ అయితే, దేవుడు గీసిన గీత అయితే, దేవుడు గీసిన గీత అయితే దేవుడు గీసిన గీత అయితే నీ గ్రామంలో నేను దీవించబడాలని ఉందా లేదా? నీవు నా పట్టణంలో ఆశీర్వదించబడాలని ఉందా లేదా? ఎవరు దీవించబడాలంటే ఏం చేయాలి? నీవే విధేయత చూపాలి, నీవే దేవుని వాక్యానికి లోబడాలి, నీవే దేవుని మార్గంలో నడవాలి, నీవే దేవుని వాక్యం ప్రకారం జీవిస్తేనే నీ గ్రామంలో నీ పట్టణంలో ఏమవుతావంట? దీవించబడతావు, నీ ఫలములో దీవింపబడదు. ఫలము ఉందనుకోండి, మీకు ఫలము ఉంటే పొలము సరిగా పండడం లేదండి అంటారు. ఎందుకు? మా పొలము సరిగా పండడం లేదండి, మా పొలము వానలు సరిగా నాకు పండలేదండి, మా పంటలు ఎండిపోయినాయండి. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యములో వాక్యానుసారంగా నడవకపోవడమే కారణము, దేవుని వాక్యమును వెంబడించకపోవడమే కారణము. దేవుడు అబద్ధి కూడా నీవు పొలములో దీవించబడదు అన్నాడు దేవుడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన వాక్యములో అనుసరించి నడిచినప్పుడు ఆయన నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుని ఆరాధించేది, నమ్మదగిన దేవుని వెంబడిస్తున్నావు. ఒక ఎమ్మెల్యే మంత్రులు, ముఖ్యమంత్రులు వెంబడించడం లేదు, అంతకు మించి వారికి మించిన, వారిని కూడా సృష్టించిన దేవదేవుని మాట నీవు ఈరోజు వింటున్నావు. దేవుని వెంబడించి నీవు
మీ పొలము నూరంతలుగా పండాలి అంటే దేవుని వాక్యానికి విధేయత చెప్పు. దేవుని వాక్యానికి లోపడటం నేర్చుకోండి. మీరు లోపరుచుకోండి దేవుని వాక్యానికి. దేవుని వాక్యానికి లోపడితే దీవెన ఆశీర్వాదం. నష్టమా? దీవెన నష్టమా? చెప్పండి గట్టిగా అందరూ చెప్పండి. దేవుని వాక్యానికి లోపడితే దీవెన నష్టమా? చెప్పండి. తెలిసి మీరు లోపడకపోతే ఎవరికి నష్టము? దేవునికి నష్టమా? మనకు నష్టమా? దేవునికి నష్టమా? మనకు నష్టమా? మనకే నష్టము. జాగ్రత్తగా భయభక్తులతో భక్తి కట్టుకోండి. భక్తి కట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. దేవునికి ఇష్టమైన భక్తి కట్టుకోండి. దేవునికి లోపడండి. దేవుని వాక్యానికి లోపడండి. ఈ పట్టణంలో నీవు దీవించబడతావు. నీ గ్రామంలో దీవించబడతావు. నీ పొలంలో దీవించబడతావి. నీ పశువులు దీవించబడతాయి. పూర్వము పశువులే గొప్ప సంపద. ఒక్కొక్కరికి 1000 ఆవులు, 10 జతల ఎడ్లు, ఒంటెలు, గుర్రములు కదా, ఎలా చదువుతాం. పరివారు మీరు ఇలాగా ఉండకూడదు. దేవుడు ఆశపడుతున్నాడు మీరు దీవించబడాలని, మీరు ఆశీర్వదించబడాలని. విధేయత చూపితే తప్ప ఆశీర్వాదాలు రావండి. ఎవరికి విధేయత చూపాలి? మొట్టమొదటి దేవునికి విధేయత చూపాలి. ఆ తర్వాత దేవుని సేవకునికి. దేవుని సేవకునికి దేవునికి మొట్టమొదటి విధేయత చూపాలి. అంటే దేవుని వాక్యానికి విధేయత చూపాలి. ఆ తర్వాత దేవుని సేవకునికి విధేయత చూపాలి. దేవుని యొక్క దేవుళ్ళప్పుడు మెండగా ఆకాశం నుంచి మీకు కుమ్మరించబడతాయి. దేవుని దక్షిణ హస్తము మిమ్మల్ని వచ్చి దీవిస్తుంది. ఇంకా చూడండి 4వ వచనం. మీ గర్భఫలము దీవించబడుతుంది. మీ భూఫలము దీవించబడుతుంది. మీ పశువుల మందలు దీవించబడతారు. మీ దుక్కు ఎద్దులు, దున్నే ఎద్దులు దీవించబడతారు. మీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీవు విధేయత చూపితే నీ దేవుని చూడండి. దీవెనలు కావాలో వద్దో చెప్పండి అందరూ. హలో, హల్లెలూయా. మీకు దీవెనలు కావాలో వద్దో చెప్పండి. చెప్పాలి వద్దా? మీకు ఏం చెప్పుకున్నారు? హలో, చెప్పండి. దీవెనలు కావాలొద్దా? గట్టి చెప్పండి. కావాలి. విధేయతలు అన్ని దేవుళ్ళు వస్తాయండి. ఇంతవరకు దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంటే మొత్తం మానేసింది. దేవునికి అవిధేయులుగా నడుచుకుని మానేసింది. త్వరగా మానండి. దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసేవి ఏవైనా మీలో ఉంటే వాటిని త్వరగా మానివేసేయండి. త్వరగా మానేయండి. త్వరగా మీరు దీవించబడతారు. మీరు త్వరగా మానేస్తే త్వరగా దీవించబడతారు. త్వరగా పాపము మానేస్తే త్వరగా దీవించబడతారు. త్వరగా అవిధేయులుగా ఉన్నట్లయితే త్వరగా అవిధేయతను విడిచిపెట్టండి. విధేయులుగా త్వరగా విధేయత చూపండి దేవుని వాక్యానికి. లోకేష్ నాయక్ చూడు, అందరూ నన్ను చూస్తున్నాను. ఒకటి తలకాయ కింద పెట్టుకున్నాం. దేవుడి తలకాయ కింద
విధేయత చూపండి. కొంతమంది దేవుని సేవకులు గద్దిస్తే లోపల తెచ్చుకుంటారు, బయట ఏం చెప్పరు. బయట తిట్టుకొని బయటకు పోయిన తర్వాత చర్చలు చేస్తారు. చర్చలు చేస్తారు. చేయదండి. దేవుని సేవకులు వ్యతిరేకంగా మీరు బయటికి వెళ్ళి చర్చలు చేయదండి. వ్యతిరేకంగా చేయదండి. ఆశీర్వాదంగా బైబిల్లో అహరోను మిరియాములు సేవకుడైన మోసేకు వ్యతిరేకంగా మాట్లాడితే దానికి ఏమొచ్చింది? పుస్తకం వచ్చింది. ఏమొచ్చింది చంద్రుడు? ఏమొచ్చింది? పుస్తకం వచ్చింది. వాళ్ళ సొంతము అన్నా చెల్లెలేదు. కానీ సేవకుడైన మోసేకు వ్యతిరేకంగా మాట్లాడతారు. మోసే లేనప్పుడు మాట్లాడతారు, చదువుకుంటారు. చదవండి, వాళ్ళు అర్థమవుతుంది. దేవుని వ్యతిరేకంగా మాట్లాడకూడదు, చేయకూడదు. దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, తిరుగుబాటు చేయకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదం కూడా దేవునికి మీ పక్షాన దేవుని సేవకులు మొదలుపెట్టేవారుగా ఉన్నారు. అలాంటిది దేవుని సేవకులకు వ్యతిరేకంగా మీరు గుసగుసలు చేయకండి. మీరు అట్లా చేస్తున్నారని కాదు, దేవుడు మాట్లాడుతున్నారు. మీరు అలాగా చేస్తున్నారని కాదు. కొంతమంది వెళ్ళిన వారు చేశారు, నష్టపోయారు. నేనేమో ఇక్కడ చందన వసూలు చేస్తున్నప్పుడు దశ భాగాలను ఇప్పిస్తున్నాను. పండుగ రోజు మీరు బట్టలు పాటిస్తున్నారు. నాకు మీ నుండి నాకు ఒక 10 రూపాయల ఆదాయం ఉందా? ఉందా? నాకు ఎప్పుడైనా ఉందా? నేనే మీకు ఇస్తూ ఉంటాను. ఇక ఎప్పుడైనా అడిగితే నేనే ఇస్తూ ఉంటాను. కేవలం నీ కోసం నేను 15 కిలోమీటర్లు మా ఇంటికి కట్టి. హలో నేను చూస్తున్నాను. నువ్వు అక్కడికి ఇద్దరు రాగా నేను 15 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తున్నాను. నా ఇంటికి 15 కిలోమీటర్లు. నేను ఎప్పటికీ మొదటి ఇక్కడ టైం లోపల ఉంటాను. ఏం నాయకు ఎప్పుడైనా ఉండేకి వచ్చినాను? ఎప్పుడు రాలేదు, రాను కూడా. వీళ్ళరా ఎందుకంటే దేవునికి భయపడుతున్నా నేను. మీరేమైనా అంటారు నన్ను, ఏం సార్ ఇప్పుడు ఇంత రేపు వచ్చిన మమ్మల్ని అయితే తొందరగా టైంకి రాంటావు అని ఏమైనా అడుగుతారా మమ్మల్ని? నన్ను ఏం అడగదు. కానీ నేను భయపడేది దేవునికి. అందుకు నేను త్వరగా వస్తున్నాను. దేవునికి భయపడి త్వరగా వస్తున్నాను. నా బిడ్డను త్వరగా రమ్మంటారు. నేను లేటుగా వస్తే ఎలా కానీ టిఫిన్ చేయకుండా వచ్చాను. టిఫిన్ చేసినానని చెప్పాను, చేయలేదని చెప్పాను. అడిగి దేవునికి భయపడండి. దేవునికి మాత్రం భయపడండి. దేవుని సేవకుడికి మాటకు విధేయులు కండి. అహరోను మిరియాములు కథ చదవండి. ఆదికాండంలో దుష్టం చేసింది ఎలీషా ప్రవక్తను. పిల్లలందరూ వీధులు పోతుంటూ బోడివాడ అన్న హేళన చేస్తే, బోడివాడ అని హేళన చేస్తే, బోడివాడ అని హేళన చేస్తే
ఏమైందో తెలుసా? బోడివాడా అని ఎలీషాను ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసినప్పుడు అడవిలో నుండి ఎలుగుబంటి వచ్చి ఆ పిల్లల్ని చీల్చి చంపేస్తుంది. సేవకుని అవమానించకూడదు, ఏదైనా చేయకూడదు, వెనకల మాట్లాడకూడదు. వెనకల మాట్లాడడానికి మీరు మంచివారు, నచ్చినవారు, వెళ్ళిన వారు అలా మాట్లాడారు. ఏం ఆశీర్వదించబడలేదు. నన్ను బాధ పెట్టిన వారు బాగుపడలేదు. నాకేం కనిపించనివ్వరు. చందా నేను తీసుకోను, చందా పడ్డాను. నేనే వేలు మీటింగ్ లాగా పెట్టి నేను ఖర్చు చేస్తున్నాను. కానీ కొంతమంది మాట్లాడి నష్టపోయారు. ఒకరిద్దరు, అందరు కాదండి, ఒకరిద్దరే. చాలా వరకు ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళు విజేతగా ఉన్నవారే, ఎవరో ఒకరిద్దరే. వాళ్ళు నష్టపోయారు. దేవుని వాక్యానికి, దేవునికి లోపడండి. రెండవది దేవుని సేవకునికి లోపడండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశ్చర్యంగా దీవిస్తాడు, రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలంటే దేవుని వాక్యానికి లోపడు. దేవుని వాక్యానికి, దేవునికి నీకు లోపడు. ఆ దేవుళ్ళని దీవెనలన్నీ నీకు వస్తాయి. 6వ వచనం చూడండి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇంటిలో నుండి బయటికి వెళ్ళినప్పుడు, నీవు కాలేజీలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు నీవు దీవించబడతావంట. నీవు కాలేజీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు, నీవు మందిరంలోనికి వచ్చినప్పుడు, మందిరంలో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీవు దీవించబడతావు. ఎలాంటి దీవెనలో చూడండి. నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు ఎదుర్కొండి పారిపోతారు. ఒకవేళ శత్రువులు అని ఉంటే ఎవరైనా మీదికి వస్తే వారందరూ ఒకసారి ఒకరు వస్తే 7 వైపులు పారిపోతారు. నా లైఫ్లో ఒకసారి దాదాపుగా ఒక 50 మంది దాకా వచ్చారు నన్ను చంపడానికి. ఒకరిని బాగా కొట్టాను, పిచ్చి కొట్టుడు కొట్టాను. నేను అప్పుడు ఆంజనేయ స్వామి భక్తుడిగా ఉండేవాడిని, బాగా బలంగా ఉండేవాడిని. పిచ్చి కొట్టుడు కొట్టాను. వాడు దాదాపు 50 మందిని తీసుకొచ్చాడు. వాడు కత్తులు కట్టెలు తీసుకుని వచ్చాడు. నన్ను చూసే లోపల ఒక్కడు దగ్గరకు రాలేదు. అప్పుడు నా మీదకి వచ్చి వాడు దెబ్బ తిన్నవాడు నా మీదకి వచ్చాడు. నా మీదకి వచ్చాడు. కిందపడిపోయినా ఇంతలోపల ఒక ఆయన వచ్చి పట్టుకున్నాడు, నడిపించాడు. నేను దేవుడు తెలియకముందు కూడా దేవుడు నన్ను కాపాడు. అప్పుడు ఈయన కత్తుల దెబ్బలు పడితే కండలు వచ్చి
ఏమంటే అక్కడ నాకు నేనంటే భయం కాబట్టి వచ్చాక నన్ను మొక్కలేకపోయినా. నీ ఎదుట నుండి నీ శత్రులు ఎవరైనా వస్తే పారిపోతారు. నాకు ఇష్టమైనది ఏమో తెలుసా? కొట్టుకోవడం. నాకు ఇష్టమైనది ఏమి తెలుసా? కొట్టుకోవడం. క్రికెట్ కాడ కొట్టుకున్నా, గోళీల ఆడకాడ కొట్టుకున్నా, చిన్నకట్ట ఆడకాడ కొట్టుకున్నా, బావిలో ఈత పోయినప్పుడు కొట్టుకున్నా, బ్యాడ్మింటన్ ఆడినప్పుడు కొట్టుకున్నా. కొట్టుకోవడం రక్తాలు కారదట్టు కొట్టుకోవాలి, రక్తాలు కారదు. ఆ భయంతో నన్ను 50 మంది వచ్చి కూడా నన్ను ఎవరు కొట్టుకోలేకపోయారు. ఇప్పుడు నా వయసు ఎంత తెలుసా? చెప్పండి, నా వయసు ఎంత చెప్పండి. ఎంత? గట్టి చెప్పు. 58. 60. ఉదయ్ చెప్పు. ఎంత? 65. అంత ముసలిగా కనబడుతున్నా. నాకు కరెక్ట్గా 60. కానీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. అప్పట్లో నేను ఆంజనేయ భక్తులుగా ఉన్నాను కదా, ఆంజనేయ భక్తులుగా ఉన్నాను కాబట్టి ఆంజనేయులాగా ఉండాలి, నేను బలంగా ఉండాలని ఎవరు ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. నా ఫ్రెండ్స్ ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు డబ్బులు ఇచ్చి. నేను మాత్రం బాగా తిని ఉండేవాడిని. వాళ్ళ డబ్బులు అట్లా ఖర్చు పెడితే నేను తినేవాడిని. బాగా తిని బాగా ఉండడం, బలంగా ఉండడం. దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా దేవునికి నన్ను సరెండర్ చేసుకొని దేవునికి విధేయత చూపాను. కాబట్టి నన్ను ఈరోజు మీ ముందు సేవకునిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విధేయత నేర్చుకున్నాము. విధేయులు కండి, త్వరగా విధేయులు కండి, త్వరగా దీవించబడతారు. త్వరగా విధేయులు కండి. దేవుని వాక్యాన్ని త్వరగా విధేయత చూపండి. త్వరగా మీకు ఆశీర్వాదాలు వస్తాయి. మీ మైండ్, మీ జ్ఞానవంతులు అవుతారు. మీరు తెలివి కలిగిన వారు అవుతారు. మీరు బుద్ధి కలిగిన వారు అవుతారు. మంచి విద్యావంతులు మీకు వస్తాయి. మంచి ఉద్యోగాలు మీకు వస్తాయి. ఎప్పుడు? త్వరగా మీరు దేవునికి లోబడినప్పుడు. త్వరగా ఆలస్యం చేయకండి. ఈ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టండి. త్వరగా ఆలస్యం చేయడానికి లేదు. త్వరగా వాక్యములకు లోబడండి. త్వరగా వాక్యములకు విధేయత చూపండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా చేస్తాడు. దేవుడు నన్ను లండన్ తీసుకెళ్ళాడు. లండన్ ఒక 10 రోజులు ఉన్నా. యెరూషలేముకి వెళ్ళాను. యెరూషలేం అంతా యేసు ప్రభువు పుట్టిన స్థలం అంతా చూశాను. చెట్టు చూశాను. యేసు ప్రభువు నీళ్ళ మీద నడిచిన స్థలంలో నేను వెళ్ళి అక్కడ నిలబడ్డాను. నీళ్ళలో కాదు, పడవలో. అక్కడ నీళ్ళు అలాగన్నా దేశంతో నడిచినాయి. ఈ నీటిని ఒకసారి అలాగ తాగుదామా ఇట్లా అని హాయిగా సంతోషించాను. శిలువ మోసిన స్థలాలు, యేసు ప్రభువు శిలువ మోస్తూ నడిచిన స్థలాల్లో వెళ్ళి అక్కడ దారిలో ఒకసారి అట్లా మోకరించి ముద్దు పెట్టుకున్నా. నేలకలాగా ముద్దు పెట్టుకున్నా. గెత్సెమనే తోటలో యేసు ప్రభువు రక్తము చెమటలుగా కార్చి ప్రార్థన చేసిన ఆ స్థలంకి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసి
నాకంటే ధనవంతులు ఉన్నారు, పోలేకపోయారు. నన్ను అలాగా దేవుడు దీవించి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లండన్ వెళ్తే లండన్ వెళ్తే ఫ్లైట్లు దాదాపుగా 24 గంటలు అలాగా గాలిలోనే హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అలాగ దీవిస్తాడు. దేవుడు దీవించాలంటే దేవునికి లోపడండి. దేవుడు ఆశీర్వదించాలంటే త్వరగా ఇప్పుడే లోపడండి. దేవుని వాక్యానికి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి. త్వరగా దేవుని సన్నిధిని త్వరగా రండి. టిఫిన్ లెక్క చేయదండి, టిఫిన్ మానేసేయండి. కింద త్వరగా పెట్టి తినిరండి, లేదంటే త్వరగా దేవుని సన్నిధికి రండి. త్వరగా పెడితే త్వరగా తినండి, లేకపోతే త్వరగా దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి రావడం అంటే మీరు దేవుడిని ప్రేమిస్తున్నారన్నమాట. తిండిని కాదు మీరు ప్రేమించినట్టు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తారో తిండిని నిర్లక్ష్యం పెట్టి ఇదేమి తినకపోతే దేవుని సన్నిధికి వస్తా, నా దేవుని ఆరాధన చేస్తాను. నేను వెళ్ళి ఇది ఎంత తినకపోతే ఎంత తింటే వద్దు, నేను వెళ్తాను, త్వరగా సమయానికి నేను వెళ్తాను, నీ టిఫిన్ నాకు అక్కర్లేదు రండి. అలా అలవాటు చేసుకోండి. ఇదేంటంటే అదే ఆజ్ఞలకు లోపడటం అంటే అదే, దేవుని కట్టడకు లోపడటం అంటే అంతే. ప్రతిదానికి ఏముందంట సమయము కలదు, ప్రతిదానికి ఏం కలదు, ఆ సమయంలోనే రావాలి, ఆ సమయంలో నీవు రావాలి. అదే విధేయత. నువ్వు తిండి కోసం అవుతే తిండికి విధేయత చూపిన వాడు అవుతావు. నీవు దేవునికి విధేయత చూపాలి, నీవు దేవునికి లోబడాలి. దేవునికి లోబడు, నీవు త్వరగా లోబడు. త్వరగా నీ పాపమును విడిచిపెట్టు, త్వరగా లోబడు, త్వరగా నీ చెడు విడిచిపెట్టు. నీవు త్వరగా విడిచిపెడితే త్వరగా ఆశీర్వాదాలు వస్తాయి. నీవు త్వరగా విడిచిపెడితే త్వరగా ఆశీర్వాదాలు నీకు వస్తాయి. నీకే కాదు, నీ ఇంటికి కూడా వస్తుంది. నీ గ్రామంలో నీకు దీవించబడాలన్నావా? నీ పొలంలో నీకు దీవించబడాలన్నావా? నీ పశువులు దీవించబడాలని అని ఉన్నావా, కోరుతున్నావా? నీకు మంచి ఉద్యోగం రావాలని కోరుతున్నావా? నీకు మంచి విద్యావంతులు కావాలని నీవు కోరుతున్నావా? అయితే దేవునికి త్వరగా విజయము, నీవు త్వరగా దేవునికి లోపడు. నీకు త్వరగా దేవుని ఆశీర్వాదాలు కావాలంటే నీవు త్వరగా దేవుని వాక్యములకు లోపడు. లోకేష్ త్వరగా లోపడు, త్వరగా లోపడు. అందరూ నన్ను చూస్తుంటే ఆయన మాత్రం కిందే చూస్తుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎనికి తిరిగి చూసినప్పుడు నన్ను చూస్తున్నాడు, నువ్వు ఎనికి తిరిగి చూసినప్పుడు నన్ను చూస్తున్నాడు. ప్రియులారా, దేవుని మాటలు త్వరగా లోబడండి, త్వరగా దేవుని కండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. సందర్భం మోకరించండి. హృదయమంతటితో ప్రార్థన చేయండి, హృదయమంతటితో ప్రార్థన చేయండి.
రేపు గురువారం దేవుని చిత్తమైతే సాయంకాలం 7:30 నుంచి లేదా 8 నుంచి 9 వరకైనా ప్రార్థన పెట్టుకోగా ప్రార్థన చేయండి. 7:30 లేదా 8 గంటలు, 8 నుంచి 9 గంటలు, 1 గంట ప్రార్థన. ప్రభువా సహాయం చేయండి. హృదయవంతంగా ప్రార్థన చేయండి. ప్రభువా నేను నీ నుండి ఆశీర్వాదాలు దీవెనలు ఆశపడుతున్నాను నాయనా. నేను త్వరగా లోబడాలని మీరు చెబుతున్నారు. ప్రభువా నేను త్వరగా లోబడటకు సహాయం చేయండి నాయనా. త్వరగా నా భావం విడిచిపెట్టకు సహాయం చేయండి నాయనా. త్వరగా నేను తగ్గించుకుంటకు సహాయం చేయండి నాయనా. నీ సేవకుని ఎవరిని నేను తృణీకరించలేదు ప్రభా. నీ సేవకుని గురించి సరుకొని వద్దు ప్రభా. నీ సేవకుని గురించి వెనకల గోపులు తోగని వద్దు ప్రభా. నీ సేవకునికి మేము ఏమీ ఇవ్వలేకపోతున్నాం. దశభాగాలు ఇవ్వటం లేదు. ఆదివారం కూడా చందమేమి ఇవ్వడం లేదు ప్రభా. మేము నీ సేవకుని విధేయులు చూపేవారిగా చేయండి ప్రభా. విధేయులుగా ఉండడానికి సహాయం చేయండి. మొదట నీకు నీ వాక్యానికి విధేయంగా ఉన్నట్టుగా మమ్మల్ని చేయగలరే అని అడగండి ప్రియులారా, అడగండి. నోటి నుంచి ప్రార్థన చేయండి. ఈ పాపం వైపుకుని విడిచిపెట్టు. పశ్చాత్తాపంలో విడిచిపెట్టాలి. నువ్వు త్వరగా విడిచిపెట్టాలి. నీ అవిధేయతను త్వరగా విడిచిపెట్టాలి. నీ పాపం త్వరగా విడిచిపెట్టాలి. నీ తిరుగుబాటు త్వరగా విడిచిపెట్టాలి. త్వరగా విడిచిపెట్టి త్వరగా దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. త్వరగా విడిచిపెట్టు, త్వరగా ఆశీర్వాదాలు వస్తాయి. ప్రభుని యేసు కనికరించు, ప్రభుని యేసు కనికరించు. ఎందుకు నీ సన్నిధిలో ఇంకా నేను స్తుతించే వారిగా నీ వాక్యం నోరంతలుగా ఫలించునుగాక, నోరంతలుగా ఫలించునుగాక, నోరంతలుగా విధేయత చూపుదురుగాక, నోరంతలుగా నమ్మకస్తులుగా ఉండుగాక, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదురుగాక, మంచి విద్యార్థులు కలిగి జీవించుదురుగాక. ప్రభుని యేసు దీవించు మాసు. ఈ దీవెన మీ కృపాక్షేమంగా అనుగ్రహించి దీవించు నాయకులను యేసు ప్రభు వారి నామంలో స్తుతించి పొంది వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడైంది. త్వరగా విజయంలో ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. 28వ అధ్యాయాన్ని నేర్చుకోండి, కంఠస్థం చేయండి. రేపు వారం ఎవరు నడుపుతారో నాకు తెలియదు. ఖచ్చితంగా నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. ఓకే, అందరికి వందనాలు. సెలవు.